కాసేపట్లో కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మొదటిగా కేసీ కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం వినాయక్ నగర్లోని మున్సిపల్ కార్మికుల ఇళ్లను సందర్శించి చెత్త సేకరణ గురించి ఆరా తీస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం చంద్రబాబు సందర్శించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటారు. రైటిక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొద్దిసేపట్లో కూడా కడప విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఆయన పర్యటన ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అయితే గనక ఇవాళ ఉదయం దాదాపుగా 11:30 కూడా ఆయన కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఘన స్వాగతం పలకనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో కూడా ఏదైతే జగన్ అడ్డాపై కూడా పూర్తిస్థాయిలో అనడానికి పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఎయిర్పోర్ట్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కుటుంబం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూర్తి స్థాయిలో ఏదైతే మైదుకూరు నియోజకవర్గానికి చేరుకున్నారు. అయితే మైదుకూరులో పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే కనుక ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున చేశారని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కేసీ కళ్యాణ మండపంలో కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా కేసీ కళ్యాణ మండపంలో ఆయన ఎన్టీఆర్ కూడా పూర్తి స్థాయిలో వర్ధంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దాని తదనంతరం కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించినారు. మరోపక్క చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి కూడా ఆయన బయలుదేరిన తర్వాత కూడా ఏదైతే వినాయక నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను అలాగే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఇంటి పరిసర ప్రాంతాలను అలాగే చెత్త సేకరణ పైన కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులతో కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఆయన అక్కడి నుంచి కూడా బయలుదేరి ఏదైతే నేషనల్ గ్రీన్ కాప్స్ సంబంధించినటువంటి ప్రజలతో కూడా పూర్తిస్థాయిలో కూడా రాయల్ కూడలి నుంచి కూడా ఆయన దాదాపుగా ఏదైతే నడక మార్గం ద్వారా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే జిల్లా పాఠశాల ప్రాంగణంలో కూడా ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భారీ బహిరంగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల ఉద్దేశం అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దానిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడమని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం అలాగే జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అడుగడుగున సీసీ కెమెరాలు అలాగే పెద్ద ఎత్తున పోలీస్ పహారా కూడా మనం పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏదైతే ఆయన కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత కూడా సాయంత్రం 4:30 ప్రాంతంలో కూడా కడప విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ కూడా మరి ఆయన విజయవాడకు చేరుకున్నారు చందు.